మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిరోజు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే కార్యక్రమం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో వేసవి కాలం రాగానే తాగునీటి సమస్యతో ప్రజలు చాలా ఇబ్బంది పడేవారని, ట్రాక్టర్ల ద్వారా తాగునీరు అందించేవారని అన్నారు. ప్రజలు త్రాగునీరు కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే మన బాధ్యత అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పినా మీకు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు లెక్క కాకుండా ఒక మీ అన్నగా, ఒక తమ్మునిగా, మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా ఏమైతే మాటలు చెప్పినా ఆ మాటలు ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నిలబెట్టుకుంటా అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు జరిగింది. కాకపోతే మీ అందరూ చెప్పేది ఒకటి, నీళ్ళు అనేది ఒక పూట అన్నం లేకుండా రద్దగా నీళ్ళు లేకపోతే నడవదు. రెండు పూటలు ఒక దినమంతా ఉపవాసం ఉంటే నీళ్ళు లేకుండా ఉండలేము. ఆ నీళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపటి నుంచి ప్రతిరోజు అన్నం చేస్తారు, ప్రతిరోజు వాడవాడు టైం చెప్తారు. ఆ టైం ప్రకారం ఉదయం గంట, సాయంత్రం ఒక అరగంట ప్రతి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. నీళ్లు ఖచ్చితంగా ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ నీళ్ళు కూడా ఇప్పుడు నల్ల కింద నేను చాలా సందర్భాలు చెప్పిన, ఇప్పుడు నల్లబట్టి నీళ్ళ నీళ్ళు తాగి నా దోస్తు నేను తాగిన, మీకు ఏ రకమైన ఇబ్బంది అవసరం లేదు. వాళ్ళు కూడా చెప్పిన ఒక 2 నెలలు ప్రతి 3 నెలలకు ఒకసారి టెస్టింగ్ పంపించి చేయమని చెప్పడం జరిగింది. 2 నెలల తర్వాత 15 రోజుల వారానికి ఒకసారి 15 రోజులు టెస్ట్ చేసి ఏ రకమైన హాని కలగకుండా, ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మీరు క్యాన్ల కోసం, పాకెట్ల కోసం ఎక్కడ కూడా అవసరం లేదు. ఖచ్చితంగా మీకు మంచి నీళ్ళు వస్తాయి. ఇప్పటి నుంచి నా కోరిక ఒకటే, వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. ట్యాంకర్ అనేవి మంచిర్యాల మున్సిపాలిటీ ఇక్కడ కనబడుతుంది నీళ్ళ కోసం. అదే ప్రతిజ్ఞ చేసిన ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఇక్కడ మీ దగ్గరకు వచ్చినా తప్పకుండా దానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏ రకమైన సహకారం అవసరమైనా పైనుంచి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి అన్ని రకాల సహకారంతో నేను సిద్ధంగా ఉన్నా. దాదాపు అంటే వాళ్ళు చేయగలరని గడిచిన 20 రోజుల్లో చూపించిన వాళ్ళు తప్పకుండా ఇది సాధ్యమైంది, వాళ్ళు లేకుండా సాధ్యం కాదు.